దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ధనుర్మాసాన్ని అందుకోబోతున్నాం మనం. మరొక్క రోజుల్లో 16వ తేదీ నుంచి ధనుమాసం ప్రారంభమవుతుంది. 16వ తేదీ నాడు మధ్యాహ్నం 1 గంటకి సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తున్నాడు. ఆ సమయానికి గోదాదేవికి అభిషేకం చేసుకుని తిరుప్పావై గోదాదేవి పాడిన పాటల్ని క్రమంగా పాడుకుని ఆ తర్వాత గోదాదేవికి నివేదన చేసి అప్పుడు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అప్పటిదాకా ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉంటారు మన వారందరూ కూడా. మనం దాంట్లోకి ప్రవేశించబోతున్నాం. దానికి ముందర ఆ గోదాదేవి చేసినటువంటి మహోపకారాన్ని స్మరిస్తూ మహానుభావులైనటువంటి భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క అతి ప్రియతమ శిష్యుడైనటువంటి పరాశర భట్టర్ అనే మహానుభావులు గోదాదేవి వైభవాన్ని చెప్పినటువంటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. నీళా తుంగస్తనగిరి తటి అనేది గోదాదేవి వైభవాన్ని చెబుతూ మరొక 2 అందమైనటువంటి పాటలు ఉన్నాయి. తమిళ భాషలో ఉన్నాయనుకోండి, వాటిని మనం అర్థం తెలుసుకోవచ్చు. ఏమిటవి? అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిసెయాల్ పాడి కొడుతాళ్ నర్పామాలై పూమాలై సూడి కొడుతాళై చొల్లు. ఇది ఒక అందమైనటువంటి పద్యం. ఇందులో ఏం చెప్తున్నారంటే, గోదాదేవి యొక్క నామాన్ని పలకండి చాలు. వ్రతాన్ని చేయగలిగితే అదృష్టం. గోదాదేవి నామాన్ని పలకండి. ఎందుకు పలకాలి? కాబట్టి చేసిన ఉపకారాన్ని బట్టి. ఉపకారం చేసిన వాడిని లోకమంతా తలుచుకుంటుంది. గోదాదేవి లోకానికంతా ఉపకారం చేసింది. చేత లోకమంతా గోదాదేవిని తలుచుకుంటే అది కనీసం ఒక కృతజ్ఞత అవుతుంది. కనుక చెప్పండియా, కష్టం లేని పలుకు పలకండియా. మంత్రాలు చెప్పేవాళ్ళంతా ఈ మంత్రం మీరు చదవకూడదు, ఈ మంత్రం మీరు వినకూడదు అంటూ ఎన్నెన్నో నిర్బంధాలు పెడుతున్నారే. ఏ నిర్బంధం లేని గోదాదేవి నామాన్ని రండి అందరం కలిసి పలుకుదాం. ఎందుకని? అన్నవయల్ పుదువై ఆండాళ్. గోదాదేవి గొప్పతనం ఏంటంటే, హంసలు తిరిగే పంట పొలాలు కలిగిన ఊరిలో ఉంది. హంసలు, పంట పొలాలు. హంస దేనికి గుర్తు? నడకకి గుర్తు. అందమైనటువంటి నడక. దాంతోపాటు నీళ్లు కలిసినటువంటి పాలల్లోంచి
ఆ పాలనే విడదీసి అది మాత్రమే తీసుకోగలిగే యోగ్యత దాంట్లో ఉంటుంది అట. ఎందుకంటే ఇప్పుడు అలాంటి హంసలు ఉన్నాయో లేవో మనకి తెలియదు. ఇప్పుడు ఉన్నవన్నీ కొంగలే ఉంటున్నాయి మనకి. మరి ఆ హంసలు ఏ కాలంలో ఉండేవో, ఎప్పటిదాకా ఉండేవో, ఎప్పుడు లోపం అయిపోయాయో మనకైతే బాగా తెలియదు. మహానుభావులైనటువంటి పూర్వులంతా హంసల గురించి పాడారు. కాళిదాసు లాంటి కవులంతా కూడా పాడారు. ఈ మధ్య దాకా కూడా చాలామంది రాయంచలు అంటూ వాటిని గురించి కూడా పాడారు. మరి మనకు దగ్గరికి వచ్చేటప్పటికి వాటి యొక్క మరి ఉనికి క్రమంగా లోపించిపోయింది. అయినా వాటి యొక్క స్వభావం మనం వింటున్నాం కనుక, ఒకటి నడక, రెండు మంచి పాలని విడదీసి నీటిని వదిలివేసేటటువంటి తత్వం హంసది. ఎక్కడ తిరుగుతుంది? చక్కటి పంట పొలాల్లో సస్యశ్యామలంగా ఉండేటువంటి క్షేత్రాల్లో సంచరిస్తుంది. అయితే గోదాదేవికి ఉండే ఆ గొప్పతనం మనకేమిటి సంబంధం అంటే, గోదాదేవి ఆ హంసలకి నడక నేర్పడం కోసం అక్కడ ఉంది. ఆ హంసలన్నీ కూడా గోదాదేవి అనే ఒక అధ్యాపకురాలి వెంట నడుస్తూ నడకని నేర్చుకుంటాయి. పాలని నీళ్లలోంచి విడదీసే యోగ్యతని నేర్చుకుంటాయి. ఎలా పాలు తీసుకోవాలో అవి నేర్చుకుని అనుభవిస్తాయి. ఇది ఆ హంసలకి. కానీ ఈ రోజుల్లో కూడా కొందరు హంసలు ఉంటారు, పరమహంసలు అంటారు. రామానుజాచార్య స్వామి వంటి పరమహంసలు ఉంటారే, అలాంటి వారికి కూడా జీవితం సాగించే విధానం ఇది అనేటటువంటి జీవన యాత్ర, ఆ నడకని నేర్పినటువంటిది గోదాదేవి పాడిచ్చినటువంటి తిరుప్పావై. అంచేత హంసలకి నడక నేర్పేది. రెండవది, మంచి చక్కటి సస్యాలని పండించే పొలాలు తన చుట్టూ కలిగినది. మామూలు పొలాల్లో ఏం పండుతాయో మనకి తెలియదు. ఈ రోజుల్లో అంతా ఎరువులమయమై పండించేటటువంటి రసాయనాలే ఉంటాయి. కానీ గోదాదేవి పండించేది వాటిని కాదు, ఈ దేహాలనేటటువంటి సుక్షేత్రాలు. ఇవన్నీ బంగారు పంట పొలాలు. ఇవి ఇందులో కర్మఫలాలు పండుతాయి. ఏ కర్మలు పండించుకోవాలి? సుకృతములనే కర్మల్ని పండించుకోవాలి. దుష్కృతములు పోవాలి, సుకృతములు పండాలి. ఇది మనం ఈ పంట పొలాల్లో కోరుకునేది. ఇది పండించగలిగినటువంటి హంస, మన హంస నడకకి నేర్పేటటువంటి రాయంచ మా ఆండాళ్ తల్లి, మన గోదాదేవి. అందుకు ఆవిడ నామం తలుచుకోవాలి. రెండవది, పన్ను తిరుప్పావై పల్పదియం పాడికొడుతాల్ నర్పామాలై. అతి ప్రాచీనంగా గోపికలు ఆచరించినటువంటి వ్రతాన్ని తాను కూడా అనుకరించి ఆచరించి, అయితే అది విభవావతారం కోసం కాదు, అర్చామూర్తి అరంగర్కు పన్ను తిరుప్పావై, రంగనాథుడి కోసం పాడింది. పాడి ఏం చేసింది? ఆ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం పాడి కొడుతాళ్ నర్పామాలై. అందమైనటువంటి చక్కటి పద్యములు క్రింద పాడి వాటిని అందించింది లోకానికి. అయితే అవి పాటల మాలికలుగా అందించింది. అంతేకాదు, పూల మాలికల్ని కూడా తాను తాల్చి విడిచి అందించింది. ఆయన అది స్వీకరించాడు, ఇది స్వీకరించాడు. మామూలుగా అయితే ఒకడు ధరించి విడిస్తే ఉచ్చిష్టం అంటాం. ఎంగిలి పనికిరాదు నిజానికి. కానీ కొన్ని ఎంగిళ్ళు పనికొస్తాయి సుమండి. తుమ్మెదలు ఎంగిలి చేసి తేనె పట్టుకొస్తే మనం తీసుకుంటున్నాం కదూ. చిలుక జామ పండుని కొడితే మనం తీసుకుంటున్నాం కదూ. మామిడికాయని చిలుక కొడితే తీసుకుంటున్నాం కదా. కొన్ని పనికొస్తాయి. అలానే గోదాదేవి పాడిన పాటలు కూడా మనకి ఉచ్చిష్టములే, కానీ పనికొస్తాయి. ఆవిడ మాలికల్ని స్వామి అంగీకరించాడు, ఉచ్చిష్టములే. నిజానికి మనం అర్పించేది భగవంతుడికి కూడా ఉచ్చిష్టమేనండి. ఏ రకంగా ఉచ్చిష్టం? అదేమిటండి? అవును, ఆయన నామాన్ని ముందర మన నోట్లో అంటున్నావా? అంటే ఎంగిలి చేస్తున్నావా? చేసి అర్పిస్తున్నావా? ఓం కేశవాయ నమః ముందర మన నోట్లో పెట్టుకుని ఎంగిలి చేసే కదా ఆయన నామాన్ని ఆయనకు అర్పిస్తున్నాం. ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః,
ఓం విష్ణవే అన్నీ మనం ఎంగిలి చేసి సమర్పిస్తున్నాం. స్వామి దాన్ని అంగీకరిస్తాడు, దానివల్ల తాను ఆనందిస్తాడు, తనకు అర్పించగలుగుతున్నారనే తృప్తిని పొందుతాడైనా. ఇది మనకి నేర్పింది గోదాదేవి. పామాల అర్పించింది, పూమాల అర్పించింది, పాటల మాలికల్ని పాడి అర్పించింది, పూలమాలికల్ని తాల్చి అనుభవించింది. తానే ఒక ప్రేమ మాలికగా స్వామికి సమర్పితమైంది. అందుకే ఆవిడని మనం స్మరిస్తే ఆవిడలో ఉండేటటువంటి యోగ్యతలు కొన్నైనా మనకి వస్తాయి. దేన్ని మనం స్మరిస్తే తద్భావన భావితులం అవుతాం కదా. మనం గోదాదేవిని మనం మనసులో స్మరించుకోగలిగితే గోదాదేవిలో ఉండేటటువంటి యోగ్యతలలో కొన్నైనా మనకు కూడా అందుతాయి. కనుకనే మనం గోదాదేవి యొక్క నామాన్ని మనం చెప్పాలి. చొల్లు అన్నారు. చూడి కొడుతాళై చొల్లు, ఆవిడ నామాన్ని చెప్పండి చాలు. అయితే తర్వాత మరొక అందమైన పాట చెప్పారు. అదేంటంటే, இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை చూడి కొడుతాళై చొల్లు. ఇప్పుడు గోదాదేవిని అడ్రస్ చేస్తున్నారు. ఇప్పుడు గోదాదేవి నామని చెబితే మంచిదే. అయితే ఒక ప్రార్థన కూడా మనం గోదాదేవి దగ్గర చేద్దాం. ఏమని? నువ్వు ఎలా ప్రార్థన చేశావో అలా మేం కూడా ప్రార్థన చేసేటట్లుగా, నీ ద్వారా ఆ ప్రార్థన స్వామికి చేరేటట్లుగా మేము కోరుకుంటున్నామమ్మా. ఆ శక్తి మాకు నువ్వు ప్రసాదించు. సూడి కొడుతా సుడర్కొడియే తొల్పావై, சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ன இம்மாத்தம் நான் கடவா வண்ணமே நல்கு. అమ్మా నాం కడవా వన్నమే నలుగు, మేము అతిక్రమించకుండా ఉండగలిగేటట్లుగా మమ్మల్ని తయారు చేయి. ఏం అతిక్రమించకూడదు? నీ వాడిన మాటని మేం కూడా ఆడగలిగేట్టుగా, నీవు కోరిన ప్రార్థనని మేం కూడా ప్రార్థించగలిగేటట్లుగా, దానిని అతిక్రమించి మరొకటేదో పిచ్చి కోరికలు కోరకుండా ఉండేటట్లుగా మమ్మల్ని నువ్వు అనుగ్రహించు. ఏం చేసావు నువ్వు? సూడి కొడుత సుడర్ కొడియే, నీవు తాల్చిన మాలికని తాల్చి స్వామికి ఇచ్చావు. నువ్వు ఒక బంగారు తీగవే అయ్యావు. సాధారణంగా ఒక తీగ ఒక పట్టుకొమ్మని పట్టుకొని పాకుతుంది, మంచిగా విస్తరిస్తుంది. పట్టుకొమ్మ లేకపోతే అది విస్తరించడం అనేది ఉండదు. నీకు పట్టుకొమ్మ రంగనాథుడు, ఆయన చుట్టూ నువ్వు ఒక అద్భుతమైనటువంటి విలువ కలిగిన తీగలాగా ప్రాకావు. బంగారు తీగ, సుడర్ కొడి. ఒకటి, అది ఆధారంగా నువ్వు పెట్టుకున్నావు. రెండు, దాని విలువని లోకానికి అందించగలిగేట్టుగా నువ్వు ఒక బంగారుమయమయ్యావు. అంతేకాదు, నువ్వేం చేశావు? తొల్పావై పాడి అరుళ వల్ల పల్వళయాయి. ప్రాచీనమైనటువంటి ఒక అద్భుతమైన ఒక వ్రతం ఉంది, ఆనాడెప్పుడో గోపికలు చేసినటువంటిది. అది తొల్పావై. దాన్ని నువ్వేం చేసి పాడి అరుళ వల్ల వాళ్ళు ఆచరించారు. ఏం పాడలేదు, ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళ మానాన్ని వాళ్ళు ఆస్వాదించారు, అనుభవించారు. పాపం చూసినటువంటి వేదవ్యాస భగవానుడు దాన్ని జాగ్రత్తగా రికార్డు చేసి మనకిచ్చాడు. కానీ నువ్వు అట్లా కాదు. ఎందుకంటే మనం చేసేదాన్ని మరొకరెవరో చూసి దాని గురించి వాళ్ళు రాస్తే ఏమో వాళ్ళు సక్రమంగా భావాన్ని ఆవిష్కరించగలుగుతారో లేదో, సంపూర్ణంగా చెప్పగలుగుతారో లేదో మనకి తెలియదు కదా. నువ్వు అలా కాదు. నువ్వు ఏదేది నీ మనస్సులో పరిపూర్ణంగా ఆస్వాదించి భావించావో దాన్ని అదే క్రమంలో మాకు చెప్పగలిగే అందమైనటువంటి లలితమైనటువంటి పదాలలో కూర్చి నువ్వు మాకు అందించావు. పాడి అరుళ వల్ల పల్వళయాయ్. ఆ రకంగా నీకుండేటటువంటి సామర్థ్యాన్ని నువ్వు చూపించుకున్నావు. అందమైనటువంటి కంకణములను నువ్వు ధరించి ఉన్నావమ్మా అంటారు. అంటే సాధారణంగా
కంకణాలు ధరించిన వాళ్ళంటే, కంకణాలు చేతికి నిలిచాయి అంటే మంచి పుష్టికరంగా ఉన్నారని అర్థం అన్నమాట. పుష్టి ఎప్పుడు ఉంటుంది? కోరినది లభిస్తే పుష్టి ఉంటుంది. నువ్వు శ్రీకృష్ణ అనుగ్రహాన్ని కోరావు, దాన్ని చక్కగా నువ్వు పొందగలిగావు. ఆ పొందగలిగినటువంటి సామర్థ్యం నీలో ఉంది. ఆ సామర్థ్యానికి సూచకం నీవు ధరించేటటువంటి అందమైనటువంటి కంకణములు, గాజులు. పాడి అరుల వల్ల పల్వళయాయి. ఏం చేశావు నువ్వు? ఒక ప్రార్థన చేశావు. ఏమని? ఎక్కడి నుంచి? నాడి సర్వవేదాల సారమైనటువంటిదేదో దాన్ని నువ్వు వెతికి పట్టగలిగావు. ఏమిటది అంటే, నీ వేంగడవర్కెన్నై విధి, సర్వపాపహరుడైనటువంటి సర్వస్మాత్పరుడైనటువంటి ఆ శ్రీయపతి నారాయణుడు ఉన్నాడే, ఆయనే కదా విభవంలో వచ్చిన, వ్యూహంలో ఉన్న, అంతర్యామిగా ఉన్న, అర్చామూర్తిగా ఉన్న, ఎక్కడున్నా ఆయనే. కానీ ఆయా సమయానికి సందర్భానికి తగ్గట్టుగా రూపధారణ చేస్తాడు. కానీ లోపల తత్వం అయితే ఒక్కటే. ఇది చెప్పాలనే భావించి గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రసాయి దగ్గర వ్రతం చేసింది. శ్రీకృష్ణుణ్ణి భావించింది, రంగనాథుణ్ణి కోరింది, సుందరబాహుస్వామి దగ్గర మొక్కింది, వెంకటాచలపతితో తన్ను చేర్చవయా అని అడిగింది. ఇదేమిటండి, ఒకదానికి పొంతన లేకుండా ఇది ఇన్ని రూపాల్లో ఇన్ని ప్రార్థనలు ఇన్ని రకాల అని అనిపిస్తుంది సామాన్యంగా పైపైన చూస్తే. కానీ ఆయన ధరించిన రూపాలు ఆయా సమయానికి స్థానానికి తగినట్లుగా ఆయన ధరించిన లోపల ఉండే తత్వం ఒక్కటే. ఒకే వ్యక్తి క్రీడాంగణంలో ఒక డ్రెస్, భోజనశాలలో మరొక డ్రెస్, స్నానశాలలో మరొక డ్రెస్, శయనశాలలో మరొక డ్రెస్, ఏదో విలాసానికి మరొక డ్రెస్. ఏది డ్రెస్ వేసుకున్న వ్యక్తి అతడే అన్నట్టుగా ఈ ఇన్ని రూపాల్లో ఉండేవాడు ఆ సాక్షాత్తు శ్రీయపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడే. ఇది గుర్తించింది గోదాదేవి, వేద రహస్యం ఇది అని. కానీ మనకు కనిపించేట్టుగా మొక్కులు తీర్చివాడిగా ఉన్నది ఆ పాపహారమైనటువంటి పర్వత అగ్రాన్న నిలబడి కదా, ఆయన పేరే కదా వెంకటాచలపతి. ఆయన దగ్గర పాడింది మన గోదాదేవి. వేంగడవర్కు ఎన్నై విధి కిత్తియే అంటూ పాడింది కొన్ని పాటల్ని. నువ్వు ఆ మాట అన్నావే, మా కోసం సర్వపాపహరుడవే వచ్చి మమ్మల్ని నిరంతరము కటాక్షిస్తూ మాలాంటి అల్పులకి కూడా నువ్వు ఆస్వాదించడానికి యోగ్యంగా లభిస్తున్నావే తండ్రి. అలాంటి నీ సన్నిధికి చేరి నీ సేవలో నిరంతరము ఉండగలిగేటట్లుగా మమ్మల్ని కటాక్షించు అని నువ్వు అడిగిన ప్రార్థన ఉందే, ఈ ప్రార్థన మేము కూడా చెప్పగలిగేట్టుగా చేయి. మా నాలుక మేం చెప్పినట్టు విందు, మా మనస్సు మేం చెప్పినట్టు పనిచేయదు, మా ఇంద్రియాలు మేం చెప్పినట్టు పనిచేయవు. వాటికి ఉండేటటువంటి ప్రాచీన సంస్కారాలను బట్టి అవి ఎటో పరుగులు పెడుతూ ఉంటాయి. కానీ తల్లి, నీ చల్లటి చూపు పడితే ఆ దోషములన్నీ తొలగిపోతాయి, ఆ పాపములన్నీ కాలిపోతాయి, మా పుణ్యములన్నీ పండుతాయి. నీవు నడిపిన మార్గంలో నడపగలిగేట్టుగా మేము తయారు కాగలుగుతాము. నువ్వు హంసల్ని నడిపావే, మాలాంటి కాకులని కూడా నడుపమ్మా తల్లి. వేంగడవర్క్ ఎన్నై విధి ఎన్న ఈ మాత్తం నువ్వు చెప్పినటువంటి ఆ మాట ఉందే, అది మేం కూడా పలకగలిగేటట్లుగా, దాన్ని అతిక్రమించనట్లుగా నువ్వు మమ్మల్ని దయచూడు. ఇది ప్రార్థన చేశారు మన పెద్దవాళ్ళు. గోదాదేవి చేసినటువంటి మహోపకారానికి మనం చేయగలిగింది మరొకటేమీ లేదు. ఆ పెద్దలు చూపిన మార్గంలో మనం కూడా పయనిస్తూ కనీసం ఈ 30 దినాలు ఆ గోదాదేవి పాడినటువంటి 30 పాటలని రోజుకొక పాట చొప్పున మనం కూడా పాడుకుంటూ అందులో ఉండేటటువంటి అతి సుందరమైనటువంటి అతి సులభమైనటువంటి అర్థాన్ని మనం భావిస్తూ మనం కూడా దాన్ని తెలుసుకోగలిగితే
అంతకంటే మనం చేయగలిగింది మరేముంటుంటుంది కనుక అంతకంటే మనకి ఉత్తమ ఫలితాలని ఇచ్చే సాధనం కూడా వేరొకటి ఏది ఉండదు. అయితే ఇక్కడ మనకి ఒక సందేహం వస్తుంది, అవన్నీ హాయిగా మేము తెలుగులో చేసుకుని పాడుకుంటామండి, అవన్నీ తమిళంలో ఎక్కడ పాడతామండి, మాకు తమిళ నోరు తిరగదండి, మాకు అర్థం కాదండి అని అనిపిస్తుంది. కానీ ఒక మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడైనా ఒక ప్రభావం కలిగినటువంటి ఒక శబ్ద రాశి అది ఎలా ఆవిర్భవించిందో అట్లా మనం దాన్ని స్మరిస్తేనే దాని యొక్క శక్తి మనకి అందుతుంది. దాన్ని ఎందులోకైనా మార్చామనుకోండి, దాంట్లో ఉండేటటువంటి శక్తి కాస్త మన దగ్గర అందులో అర్థం తెలుస్తుంది, దాన్ని మనం ఆనందించగలుగుతాం. కానీ దాంట్లో ఉండే ఆ శక్తి మనకు అందాలంటే, అది మనకి పని చెయ్యాలంటే మాత్రం దాన్ని యథాతథంగా మనం స్మరించాలంతే. అది గోదాదేవి తమిళంలో పాడితే ఆ తమిళంలో పాడిన పాటలకు ఉండే శక్తి నువ్వు తెలుగులోకో హిందీలోకో ఇంకో భాషలోకో మార్చి పాడితే నో, అది ఉండదు. ఆనందించడానికి అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది, అంతవరకే. ఈ తిరుప్పావై కూడా ఒక అద్భుతమైనటువంటి మంత్రం. ఇది 30 పాటలలో సాగే మంత్రం అండి. దాన్ని ఆ విధంగా మనం పాడితేనే దానికి ఒక శక్తి. చేత భాష అర్థం కాదని అనుకోకండి, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. అన్ని భాషలు మనకి పుట్టుకతో వచ్చాయా ఏమిటి? మనం అనుకునే భాష అయినా మనకి పుట్టుకతో వచ్చిందా ఏమిటి? తర్వాత నేర్చుకుంటే వచ్చిందే కదా. ఏదైనా నేర్చుకుంటే వస్తుంది. ఒక విషయం, శబ్దానికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి అర్థం తెలియకపోయినా వస్తుందండి. కోకిల కూస్తుంది, అర్థం తెలుసునా ఆస్వాదించి మనం ఆనందించాం. వీణా నాదాన్ని విని ఆనందించాం. ఏదో ఒక సన్నాయి ధ్వనిని విని ఆనందించాం. ఏదో ఇతరమైనటువంటి మీకు నచ్చినటువంటి ఏదో ఒక పాట, ఒక ధ్వని విని ఆనందించాం. దానివల్ల కూడా మనకు ఒక రకమైన ఒక ప్రశాంతత లేదు ఒక ప్రసన్నత కలుగుతున్నాయి కదా. శబ్దానికి ఆ శక్తి ఉంది, తిరుప్పావైలో అక్షరానికి ఆ శక్తి ఉంది. కనుక వాటిని మనం యథాతథంగా ఉన్నట్టుగా ఆ భాషలో ఉండే వాటిని మనం పాడుకుంటూ అర్థాన్ని హాయిగా మనం తెలుసుకోవచ్చు. కనుక అర్థాన్ని తెలుసుకుందాం, పాటల్ని అవే పాడుకుందాం, దాని ఆనందాన్ని పొందుదాం, గోదాదేవి అనుగ్రహాన్ని మనం పొందుదాం, శ్రీకృష్ణ కటాక్షాన్ని మనం స్వీకరిద్దాం. తద్వారా మనకి సుఖం లభించి మన చుట్టూ ఉండేటటువంటి మన కుటుంబ సభ్యులకి, మన సమాజ సభ్యులకి కూడా క్షేమం కలగాలని ప్రార్థన చేద్దాం. 30 రోజుల తిరుప్పావైలో మనకి ఒక్కరోజు కూడా ఏ రకమైనటువంటి విలంబం లేకుండా, గ్యాప్ రాకుండా వాటిని మనం చక్కగా అనుసంధానం చేసుకుంటూ గోదాదేవి యొక్క ప్రేమని ఆవిడ యొక్క చల్లటి హృదయంలోంచి మన మీద ప్రసరింపచేసేటట్లుగా చెయ్యాలి అని మనం ప్రార్థన చేసుకుంటూ ధనుర్మాసపు పాసురాల యొక్క ఆనంద ప్రవాహంలోకి మెల్లమెల్లగా దిగే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.